హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ అని తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది కానీ ఐఏఎస్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి దీని కానీ మనం సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఈ నోడ్ ఏంటి, ఇక్కడ ఏ అని తీసుకున్నాం కదా, ఇక్కడ కానీ ఏ ఉంటుంది కదా. సో ఏ నోడే ఉంటుంది ఇక్కడ కానీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది. సో మొత్తం ఇది ఒకే నోడ్ అనమాట. సో ఇక్కడ దాకా కానీ ఇక్కడ కానీ ఏ వస్తుంది, అర్థమైందా. సో మొత్తం షార్ట్ అనమాట. ఇక్కడ ఏమైనా ఎలిమెంట్ ఉంటే అప్పుడు వేరే చెప్పుకోవచ్చు, వేరే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఆల్ఫాబెట్ ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకొని. కాకపోతే ఇక్కడ సేమ్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కానీ ఏ వస్తుంది, ఎందుకంటే షార్టెడ్ అనమాట ఇది, అర్థమైందా. సో ఇక్కడ బి ఉందంటే ఇక్కడ కానీ బిఏ కదా ఈ నోడ్ కానీ, ఎందుకంటే షార్ట్ కాబట్టి. సో ఇక్కడ బి అయితే సేమ్ నోడు ఇక్కడ కానీ బిఏ అవుతుంది అనమాట, ఎందుకంటే షార్టెడ్ ఉంది. సో ఈ జంక్షన్ కానీ బి నోడే అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కానీ ఏ కాబట్టి ఏ నోడే అవుతుంది. సో ఇప్పుడు ఏ బి తీసుకుందాం, ఓకేనా. ఏ నుంచి బీకి ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద అక్రాస్ ఏబీ టర్మ్స్ దగ్గర ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏ నుంచి బీకి ఒక రెసిస్టర్ ఉంది, ఓకే, ఎంత 3 ohms. నెక్స్ట్ ఏ టు బి ఇంకో రెసిస్టర్ ఉంది, ఎంత 3 ohms, ఓకేనా. ఏ టు బి 3 ohms. సో ఇక్కడ చూస్తే మనకు అన్నీ ఎలా వచ్చాయి, ప్యారల్లో ఉన్నాయన్నమాట. 3 ohms అనేటివి ప్యారల్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 ohms రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 3 × 3. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎలా, ప్యారల్లో రెసిస్టెన్స్ ఎలా అనేది మనం తెలుసుకుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఎనీ సర్క్యూట్ అనమాట. ఎనీ సర్క్యూట్లో మనం ఈజీగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట, ఓకేనా. ఫస్ట్ ఇవి రెండు చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. 3 × 3/3 + 3 ఎంత, 9/6, ఓకేనా. 9/6ని ఎలా రాసుకోవచ్చు, సో 3 3 2 3/2 ohms వచ్చిందన్నమాట. ఇక్కడ ఈ రెండింటిని చేస్తే అనమాట. సో ఫైనల్గా దీన్ని సింగిల్ రెసిస్టర్గా రాసుకుంటున్నాను. ఎంత వచ్చింది, 3/2 ohms వచ్చింది. అగైన్ ఈ రెండు రెసిస్టర్ ప్యారల్లో ఉన్నాయి. సేమ్ ఈ ఫామ్లో యూజ్ చేసుకుంటే 3 × 3/2/3 + 3/2. సో ఫైనల్గా 9/2, ఇక్కడ 3 2 6, 6 + 3 9, సో 9/2 వస్తుంది. సో 9/2 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 1 ohm వస్తుంది అన్నమాట. సో అక్రాస్, ఓకేనా, ఏబీ టర్మినల్స్ దగ్గర మనకి ఎంత వచ్చింది, ఆర్ఏబీ అనేది 1 ohm వచ్చింది అనమాట సాల్వ్ చేస్తే, ఓకేనా. ఈ విధంగా ఈజీగా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.